వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ అమూల్య. ఈరోజు వచ్చేసి ఒక మంచి డిఐవై చేశాను. అంటే నా సింపుల్ హెయిర్ కేర్ రొటీన్ మీకు షేర్ చేశాను. ఇది నేను ఈ ఈ ప్యాక్ అనేది అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాను. దీనివల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మన హెయిర్ అనేది సిల్కీగా ఉంటుంది, అలాగే ఒత్తుగా ఉంటుంది అన్నమాట. ఈరోజు చూసారా నా జుట్టు, అంటే కొంతమందికి హెయిర్ అనేది పలచగా ఉంటుంది కదా, దానివల్ల మనం తల కొంచెం పెద్దదిగా, హెయిర్ అంటే తక్కువ ఉండడం వల్ల తల కొంచెం పెద్దదిగా, ఫేస్ కొంచెం డల్గా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అలా లేకుండా ఇట్లా ఈ ప్యాక్ కనుక యూస్ చేసినట్లయితే మన హెయిర్కి అలాగే స్మూత్గా ఉంటుంది, డాండ్రఫ్ కూడా చాలా వరకు రిలీఫ్గా ఉంటుంది, అలాగే షైనీగా సిల్కీగా స్మూత్గా ఉంటుంది అన్నమాట. హెయిర్ ఉంటుంది, అలాగే ఒత్తుగా కూడా ఉంటుంది, చాలా ఎక్కువ జుట్టు ఉన్నట్లు ఉంటుంది అన్నమాట ఈ ప్యాక్ యూస్ చేయడం వల్ల. ఓకే ఓకే నేనైతే మీకు షేర్ చేశాను నా రొటీన్. ఇంకా నేను నా హెయిర్ అనేది కోమ్ చేసుకోలేదు. సో ఎప్పుడైనా సరే మనం హెయిర్కి కొన్ని టిప్స్ చెప్తాను నేను. హెడ్ బాత్ చేసిన వెంటనే మనం కోమ్ చేసుకోకండి. హెయిర్ అనేది ఎక్కువ ఫాల్ అవుతుంది, హెయిర్ ఇంకా బాగా డ్యామేజ్ అవుతుంది, అలాగే స్ప్లిట్స్ కూడా వస్తాయి, హెయిర్ కూడా రఫ్ అయిపోతుంది. సో కంప్లీట్గా డ్రై అయిన తర్వాత సీరం ఉంటే సీరం మీరు డ్రైగా అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా వెట్టగా అయినా అప్లై చేసుకోవచ్చు. అలా చేసుకొని తర్వాత మొత్తం కంప్లీట్గా హెయిర్ అనేది డ్రై అయిన తర్వాతనే కోమ్ చేసుకుంటే అప్పుడు హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా అలాగే ఫాలో అవ్వకుండా ఉంటుంది. ఓకేనా? సో అందుకోసం అని చెప్పి నేనైతే నా హెయిర్ ఇంతవరకు నేను కోమ్ చేయలేదు, అలాగే వదిలేసాను. ఆరుతుంది అన్నమాట. నార్మల్గా ఈరోజు డ్రైయర్తో కాకుండా నార్మల్గా ఆరబెట్టుకుంటున్నాను, కొంచెం ఎండ ఉందని చెప్పేసి. ఓకే, దీంట్లో వైటమిన్ ఈ, అలాగే ఆలివ్ ఆయిల్, అలాగే హనీ, అలాగే పెరుగు, అలాగే అలోవెరా యూస్ చేసాం కాబట్టి ఇవన్నీ న్యాచురల్గానే మనకు చాలా బాగా యూజ్ అవుతాయి ప్యాక్ అనేది. సో ఈ ప్యాక్ ఎలా చేసుకోవాలి ఏంటని, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలని చూసి మీరు కూడా చేసుకొని హ్యాపీగా అప్లై చేసుకోండి. ఓకే, ముందుగా ఈ ప్యాక్కి, హెయిర్ ప్యాక్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్ని తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్స్ వేసుకున్నానండి పెరుగు అనేది. ఎందుకంటే హెయిర్ అనేది నాకు చాలా వరకు పలచబడిపోయింది, తక్కువ అయిపోయింది కాబట్టి. సో లేదంటే 1 కప్, మీకు ఎక్కువ హెయిర్ ఉన్నట్లయితే 1 కప్ పెరుగు తీసుకోండి. సో దీంట్లోకి ఎంత పెరుగు తీసుకున్నా సరే మీరు ఒక్క వైటమిన్ క్యాప్సూల్ మాత్రమే వేసుకోవాలి, అంతకంటే ఎక్కువ వేసుకోకూడదు. సో ఒక వైటమిన్ క్యాప్సూల్ వేసుకున్న తర్వాత మిగిలిన అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. ఏదైనా సరే అండి, మనం అది ఎంత క్వాంటిటీ యూస్ చేయాలో అంతే యూస్ చేసినట్లయితేనే మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎక్కువ యూస్ చేస్తే అది డ్యామేజ్ అయిపోతుంది కంప్లీట్గా. సో ఇక్కడైతే నేను వావ్ అలోవెరా జెల్ యూస్ చేస్తున్నాను. మీరు నార్మల్ అలోవెరా అయినా సరే తీసుకోవచ్చు. ఇదైతే చాలా క్లియర్గా ఉంటుందన్నమాట. తర్వాత 1 టేబుల్ స్పూన్ హనీ తీసుకుంటున్నాను. హనీ వల్ల హెయిర్ అనేది కొంచెం కూడా వైట్ అవ్వదండి, చాలా షైనీగా సిల్కీగా ఉంటుందన్నమాట. సో తర్వాత వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాను. మీరు దీని ప్లేస్లో కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నట్లయితే 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇది జిడ్డుగా ఉంటుంది కాబట్టి 1 టేబుల్ స్పూనే తీసుకున్నాను. మీ ఇంట్లో ఇన్ కేస్ ఒకవేళ లేకపోతే మీరు కోకోనట్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఎక్కువ వేసుకుంటే కూడా మనకు అప్లై చేశాక జుట్టుకి కారిపోతుంది. సో అలా కాకుండా ఇలాగా కరెక్ట్ క్వాంటిటీలో తీసుకొని యాడ్ చేసుకోండి. సో దీన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసేస్తే ఇక్కడ మనకు ఇరిగినట్లు వస్తుందన్నమాట. సో ఆల్రెడీ ఇది చల్లటి పెరుగు, అందులోనూ కొంచెం బాగా పులిసిపోయిన పెరుగు కాబట్టి నార్మల్ పెరుగు అయినా సరే కొంచెం ఇరిగినట్టు వస్తుంది. అప్పుడు ఇంకా మనం మసాజ్ చేసుకోవడానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తామన్నమాట, అది కంప్లీట్గా మెల్ట్ అయ్యేటట్లు. దానివల్ల ఏం లేదు, పెరుగు అనేది మన హెయిర్కి చాలా చాలా మంచిది. ఈ ఇంగ్రీడియంట్స్ అనేటివి హెయిర్కే కాదు స్కిన్కి కూడా చాలా మంచిదండి ఇవి. సో మీరు స్కిన్కి పెట్టుకోవాలనుకున్నట్లయితే దీంట్లో కొంచెం శనగపిండి వేసి మీరు స్క్రబ్గా కూడా యూస్ చేసుకోవచ్చు మొత్తం హోల్ బాడీకి. సో ఈరోజైతే నేను 2గా డివైడ్ చేసుకొని, అంటే డ్రై హెయిర్ మీద పెట్టుకుంటున్నాను కాబట్టి ఆయిల్ అనేది ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను. లేదు మీరు ఇన్ కేస్ ఒకవేళ ఆల్రెడీ కోకోనట్ ఆయిల్ పెట్టుకుంటున్నట్లయితే మీరు దాన్ని స్కిప్ చేసి మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. మీకు ఇంకా మంచిగా రిజల్ట్ రావాలంటే కూడా మీరు దీంట్లో ముల్తానీ మిట్టి కూడా యాడ్ చేసుకొని ప్యాక్ వేసుకున్నట్లయితే హెయిర్ ప్యాక్ చాలా స్మూత్గా ఉంటుంది నిజంగానే హెయిర్ అనేది. నెక్స్ట్ టైం నేను ఆ హెయిర్ ప్యాక్ చూపిస్తాను మీకు.
సో ఈ విధంగా అప్లై చేసుకుంటూ మంచిగా మసాజ్ చేసుకుంటున్నట్లు, అంటే ఈ పెరుగు మొత్తం కరిగేటట్లు కొంచెం సేపు మసాజ్ చేసుకుంటున్నట్లు నేను స్క్రబ్ చేశాను స్కాల్ప్ అంతా. నిజంగానే చాలా వరకు డాండ్రఫ్ రిలీఫ్ ఉంటుంది. అలాగే ఏదైతే హెయిర్ మనకు డ్యామేజ్ అయ్యి ఉంటుందో ఆ హెయిర్ కూడా చాలా సిల్కీగా, స్మూత్గా, షైనీగా ఉంటుంది. పెరుగు యాడ్ చేయడం వల్ల, అలాగే హనీ యాడ్ చేయడం వల్ల ఇంకా ఏంటంటే కొంచెం షైనీగా మెరుస్తూ మెరుస్తూ కనిపిస్తుంది అన్నమాట. తర్వాత మొత్తం అప్లై చేసేసుకున్నాను. నేను హెన్నా అయినా సరే ఈ విధంగా 2గా డివైడ్ చేసుకుని పెట్టుకుంటా అండి. నాకు కొంచెం కంఫర్టబుల్ అనిపిస్తుంది ఇలా అయితే. సో ఈ విధంగా ముడి కట్టేసుకున్నాక ఇంకా 1 అవర్ వెయిట్ చేసి హెడ్ బాత్ చేసేసి కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మీరు హెయిర్ కోమ్ చేసుకోవచ్చు. అంతే. ఈ సింపుల్ హెయిర్ ప్యాక్ ఖచ్చితంగా ట్రై చేయండి. మంచిగా పనిచేస్తుంది. సిల్కీగా, ఒత్తుగా ఉంటుంది. డాండ్రఫ్ కూడా ఫ్రీగా ఉంటుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.